ఎప్పుడు బాంబులు పడతాయి, ఎప్పుడు ఏం జరుగుతుందని భయపడుతూ కువైట్‌లో అయితే తిరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు అయితే నేను బయటకైతే వచ్చాను కూరగాయలు తీసుకొచ్చుకోవడానికి మార్కెట్‌కు. నేనుండే ఏరియాలో ఏవి కూడా దొరకవు కూరగాయలు. అందుకనేసి జహరాకే రావాలి కంపల్సరీగా. ఇక్కడ గ్రాండ్ హైపర్ సూపర్ మార్కెట్, ఆన్ కాస్ట్ అని 2 మార్కెట్‌లు అయితే ఉన్నాయి. ఇక్కడికైతే వచ్చేసాను. బయటైతే గనుక ప్రశాంతంగా ఉంది. జనాలు కూడా ఎక్కువగా లేరు ఎక్కడ కూడా. చాలా తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే ఈ వార్ వల్ల ఏ టైం ఏం జరుగుతుందని భయపడుతూ ఎక్కువగా ఎవరు బయటికి రావడం లేదు. ఏ షాప్‌లో చూసినా కూడా జనాలే లేరు. ఈ మొబైల్ షాపులు చూస్తే పాపం అనిపిస్తుంది. ఒకప్పుడు అయితే కనుక ప్రతి షాప్ లో కనీసం 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. ఏదో ఒక వర్క్ పైన వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఒక్క మనిషి లేరు. తొందరగా కావాల్సిన కూరగాయలు తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి చాలా సేపు ఉండకూడదు. మా కపిల్ కూడా తొందరగా వచ్చేసి చాలా సేపు ఉండొద్దని చెప్పేశాడు. ఇంకా నాకు కావాల్సిన కూరగాయలు అయితే తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు చూసి రేటు భయపడిపోయాను ఒక్కసారిగా. 2 దినార్లు ఉంది మన ఇండియన్ కరెన్సీలో 580 రూపాయలు పడతాయి కేజీ మిరపకాయలు వచ్చి. కూరగాయలు అయితే ఎక్కువగా లేవు. ఉన్న కాడికైతే అన్ని తీసుకొని అయితే కౌంటర్ దగ్గరికి పోయి బిల్ అయితే వేయించుకునేసాను. బిల్ అయితే 7 దినార్లు అయింది. 7 దినార్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందని ఖచ్చితంగా కామెంట్ చేయండి.